హాయ్ గైస్, ఇప్పటి వరకు మన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్లు ఏంటంటే అర్జునుడు వర్సెస్ కర్ణుడు అన్నట్లుగా, ఎవరు గొప్ప అన్నట్లుగా అయితే చాలా వరకు అయితే ఇది నడుస్తుంది. ఈవెన్ నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఎలా అంటే మహాభారతం అంటే ఎలా అంటే ఎంతోమంది గొప్ప ఆర్చర్స్ అయితే ఉన్నారు, ఎంతోమంది అయితే ఉన్నారనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ, అభిమన్యుడు, సాత్యకి, దాని తర్వాత వీళ్ళందరూ మించి అర్జునుడు. సో ఇలా గొప్ప గొప్ప ఆర్చర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరి గురించి మహాభారతం వీడియోస్లో అంటే ఎలా అంటే మనం అందరం బాగా చర్చించుకుంటాం. ఎలా అంటే సినిమాల్లో బాగా వస్తుంది, సీరియల్స్లో బాగా చూపిస్తారు, అన్నీ ఉందన్నమాట. కానీ ఇక్కడ మనందరికీ చాలా తక్కువ డిస్కస్ చేసే, లేదనంటే చాలా తక్కువ స్క్రీన్ ప్రజెన్స్ ఉన్నటువంటి, అంటే మన సీరియల్స్లో చెప్పాలంటే నేను ఇంకొక ఆర్చర్ కూడా ఉన్నాడు. అంటే చాలా గొప్ప స్కిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఆర్చర్ ఎవరు అని అంటే ఏకలవ్యుడు గురించి అంటే ఎలా అంటే మన సీరియల్స్లో కానీ వీటిలో కానీ చాలా తక్కువ అయితే వస్తుంది. ఎందుకంటే మహాభారతంలో కూడా తన పాత్ర అనేది చాలా తక్కువగానే ఉంటుంది. సో చాలా తక్కువ అయితే వస్తుంది, బట్ చాలా గొప్ప ఆర్చర్ అన్న అయితే చెప్పాలన్నమాట మనం. సో నేను ఈ ఎపిసోడ్లో ఏం చేస్తానంటే ఏకలవ్యుడి గురించి అన్నీ చెప్పడానికి అయితే మీకు ట్రై చేస్తాను. అంటే ఏకలవ్యుడు ఎలాగా, తన పుట్టుక గురించి, దాని తర్వాత తను విద్య నేర్చుకోవడానికి ఎలా వచ్చాడని, తన గురుదక్షిణ గురించి, దాని తర్వాత గురుదక్షిణ అయిపోయినాక తన లైఫ్ ఎలా ఉంది అని, చివరిగా ఎలా చంపబడ్డాడు అని, తర్వాత ఒకవేళ మనం కర్ణుడితో లేకుంటే అర్జునుడితో ఏకలవ్యుని కానీ పోల్చుకుంటే తను ఎలాంటి ఆర్చర్, అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక కంపారిజన్ కానీ పెడితే ఎలాగా అన్నట్లుగైతే కొన్ని విషయాలు పైన అయితే చెప్పుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా? సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే అతని పుట్టుక గురించి అయితే చెప్పుకుందాం, ఏకలవ్యుడి గురించి. సో ఏమవుతుంది అని అంటే ఏకలవ్యుడు ఎలా అంటే కృష్ణుడికి కజిన్ టైప్ అనమాట. అంటే ఎలా అంటే చిన్నాన్న పెదనాన్న కొడుకులు ఉంటారు చూడండి, అలాగే. సో ఎలా అంటే శ్రీకృష్ణుడి తండ్రి తమ్ముడి కొడుకు ఏకలవ్యుడు అనమాట. ఏమవుతుందనంటే అప్పుడు అతను పుట్టిన తర్వాత కొన్ని చెడ్డ శకునాలు అయితే వస్తాయి. తన జాతకం తీసుకెళ్ళి చూపిస్తే తన జాతకం మంచిది కాదు అన్నట్లుగా సంథింగ్ ఏదో, అంటే ఎలా అంటే ఆ జాతకం వల్ల వాళ్ళకే నష్టం కలుగుతుంది అన్నట్లుగా కొన్నిసార్లు చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళు నార్మల్గా అయితే పిల్లల్ని వదిలేస్తారు అప్పట్లో. ఎలా అంటే మీకు బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా అలాంటి దుశ్శకునాలు కలుగుతాయి. తర్వాత ఎంతోమంది చెప్తారనమాట దుర్యోధనుని వదిలేండి, లేకుంటే మీకు కులనాశనమే జరుగుతుంది అన్నట్లుగా. కానీ వాళ్ళు అంటే ధృతరాష్ట్రుడు అప్పుడే అంటే ఎన్నో రోజులకి పుట్టిన కొడుకు కాబట్టి ఆ పుత్ర ప్రేమతో అతను అయితే వదలడు అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఏకలవ్యుని అయితే వదిలేస్తారు వాళ్ళు. సో తర్వాత ఏకలవ్యుడు ఎవరికి దొరుకుతాడు అని అంటే హిరణ్యధనువుడు అనే ఒక నిషాద రాజుకి దొరుకుతాడు అనమాట. ఇక్కడ నిషాద అంటే ఏంటంటే అదొక కులం అనమాట, అంటే అదొక వర్గం టైప్ ఆఫ్ అన్నట్లుగా చెప్పొచ్చు. అంటే ఎలా అంటే వాళ్ళు ఎక్కువగా అడవుల్లో జీవిస్తూ వేట మెయిన్గా పెట్టుకొని జీవించేటోళ్ళు అనమాట. వాళ్ళందరికీ రాజు వచ్చి హిరణ్యధనువుడు, అతనికైతే ఏకలవ్యుడు అయితే దొరుకుతాడు. సో అక్కడి నుంచి ఇంకా వాళ్ళ తండ్రిగానే తనను పరిగణిస్తూ వస్తారనమాట. సో అలా జరుగుతూ వస్తుంది. ఓకేనా? తర్వాత ఎలా అంటే హిరణ్యధనుడు ఇలా ఎలా అంటే జరాసంధుడికి సామంతరాజు అన్నట్లుగా అయితే చెప్పొచ్చు అనమాట. ఓకేనా? జరాసంధుడు మగధ దేశానికి సంబంధించిన అతను. సో అలా అన్నమాట వాళ్ళిద్దరూ, అంటే మగధ దేశానికి సంబంధించిన జరాసంధుడు, దాని తర్వాత ఇతను యుద్ధానికి వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడితో తనైతే చంపబడతాడనమాట. అలా చంపబడిన తర్వాత చిన్న ఏజ్లోనే ఎలా అంటే ఏకలవ్యుడు వాళ్ళ నిషాదానికి సంబంధించి అయితే రాజు అయితే అవుతాడు. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే ఏకలవ్యుడు తన స్కిల్స్ అన్నింటినీ, ఆర్చరీలో స్కిల్స్ అన్నింటినీ పెంచుకోవాలని అయితే అనుకుంటాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడే ద్రోణాచార్యుడి గురించి చాలా బాగా అయితే పేరు వస్తుంది అనమాట. అంటే అర్జునుడు ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప స్టూడెంట్స్ అయితే తన దగ్గర ఉంటారు, నలుమూలలా వ్యాప్తిస్తుంది అన్నట్లుగా చెప్తారనమాట. అంటే అంత గొప్ప టీచర్ అన్నట్లుగా అన్ని దగ్గరకైతే వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి అయితే వస్తాడు విద్య నేర్చుకోవడానికి. ఇక్కడ నేను మెయిన్ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే చాలామంది ఒక సింపతి యాంగిల్ క్రియేట్ చేస్తారు ఎవరికి, కర్ణుడికి. ఏమని అంటే తను ఒక తక్కువ కులం వాడు, లేకుంటే తక్కువ సూతుడు అన్నట్లుగా వచ్చినప్పుడు నేను నేర్పించను అన్నట్లుగా ద్రోణాచార్యుడు పంపేశాడు అన్నట్లుగా ఏదో ఒక సింపతి యాంగిల్ క్రియేట్ చేసి పెట్టున్నారు. బట్ అదైతే రాంగ్. ఎందుకనంటే ద్రోణాచార్యుడు కర్ణుడికి నేర్పించాడు, కానీ ద్రోణాచార్యుడు ఏకలవ్యుని మాత్రం నేర్పించలేదు. అంటే ఏకలవ్యుడికి మాత్రం విద్య నేర్పించలేదు, తను తక్కువ కులం అని చెప్పి పంపించేశాడు. మీరు ఒకవేళ ఇలాంటి ఏమైనా చేయాలనుకుంటే మనం ఏకలవ్యుని ఎక్కువగా గుర్తు తెచ్చుకోవాలి, కర్ణుని కాదన్నమాట. ఎందుకంటే కర్ణుడికి లభించింది ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విద్య, కానీ ఏకలవ్యుడికి లభించలేదన్నమాట. సో ఏకలవ్యుడు వచ్చి అడిగినప్పుడు ఒక ద్రోణాచార్యుడు ఏం చెప్తాడంటే నేను నేర్పించనని చెప్పేస్తాడు. ఎందుకంటే తన అంటే కొంచెం తన వర్గానికి, లేకుంటే అంటే ఎలా అంటే తన ఒక నిషాద దానికి సంబంధించినోడు కదా, కొంచెం తక్కువ అన్నట్లుగా చెప్పాలన్నమాట ఆ రోజుల్లో. అందుకని నేర్పించడం అనమాట. తర్వాత ఏమవుతుందని అంటే ఏకలవ్యుడు ఇక్కడ నాకు ఒక మెయిన్ బాగా అర్థమైన విషయం ఏంటంటే, మీ అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే డెడికేషన్. ఎలా అంటే నేను ఎప్పుడు చూసినా సరే అర్జునుడి గురించి చదువుతున్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. ఎందుకనంటే అర్జునుడు లాంటి డెడికేటెడ్ స్టూడెంట్ అసలు ఎప్పటికీ ఉండడేమో, ఇంకెప్పటికీ అంటే అంతకుముందు ఎప్పుడు ఉండేటోడు కాదేమో, ఇంకెప్పటికీ ఉండడేమో అన్నట్లుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకనంటే మీరు చూడొచ్చు చాలా
చాలా చిన్న ఏజ్లోనే చాలా అయితే నేర్చుకుంటాడు. అంటే ఎలా అంటే రాత్రిపూటల బాణాలు అంటే వేయాలి అనే ఆలోచన రావడమే చాలా గొప్ప. వేస్తూ అంటే పొగలంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు, రాత్రంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. తనకి రాత్రంతా ప్రాక్టీస్ చేయడానికి నిద్ర అడ్డం రాకూడదని నిద్రను కూడా చేయించాడు. సో అంత డెడికేటెడ్. సో అలా అంటే నాకు అర్జునుడి తర్వాత అంత డెడికేషన్ ఎవరి దగ్గర కనిపించింది అని అంటే ఏకలవ్యుడి దగ్గర కనిపించింది. అలా అని చెప్పి నేను మిగతా వాళ్ళందరినీ తక్కువ చేయట్లేదు, బట్ అంతటి డెడికేషన్ ఏకలవ్యుడి దగ్గర నాకైతే అనిపించింది అనమాట, ఒక ఇన్స్పైరింగ్గా. ఎలా అంటే ఏకలవ్యుడు వెళ్ళి అంటే ద్రోణాచార్యుడు రిజెక్ట్ చేసినందువల్ల తనేం బాధపడలేదన్నమాట. వెళ్ళి ద్రోణాచార్యుడి మట్టి ప్రతిమని తయారు చేసి ప్రతిరోజు దూరం నుంచి, ఓకేనా, దూరం నుంచి ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ కురుకుమారులకి ఏమేమి విద్యలు చెప్తున్నారు, లేకుంటే ఆర్చరీలో ఏమేమి కిటుకులు చెప్తున్నారో అవన్నీ విని అతను సాయంత్రం వేళ లేకుంటే రాత్రి వేళ తన దగ్గరికి వెళ్ళి ఆ ప్రతిమ ముందు ప్రాక్టీస్ చేశాడంట. చూడండి తన డెడికేషన్ ఎంత. అంటే ఎలా అంటే నేర్చుకోవాలి అనే కసి, ఎలాగైనా నేర్చుకోవాలి, ఎలా అయినా సరే నేర్చుకోవాలి అనే ఒక ఆ ఇది ఉంటుంది చూడండి, అది డిఫరెంట్ చేస్తుంది అనమాట మిగతా ఓట్లతో మనల్ని, అంటే మిగతా వాళ్ళతో మనల్ని. అదే డిఫరెంట్ చేసింది అర్జునుని. ఎందుకంటే నేను ఎలాగైనా సరే నేర్చుకోవాలనుకొని తను పగలు రాత్రి ఎప్పుడు చూసినా బాణాలు వేసి, అంటే ఓన్లీ ఆర్చరీ కాదు మిగతా అన్నీ కూడా వచ్చాయన్నమాట అర్జునుడికి. సో అంత డెడికేషన్ నాకు అర్జునుడి తర్వాత ఏకలవ్యుడిలో కనిపించింది. సో అంత దూరం నుంచి చేసి అంత బాగా అయితే నేర్చుకున్నాడు అనమాట. ఓకేనా, చాలా తక్కువ టైంలోనే చాలా బాగా అయితే నేర్చుకున్నాడు అన్నట్లయితే మహాభారత బుక్లో అయితే రాస్తుంది. ఒకసారి ఏమవుతుందనంటే ద్రోణాచార్యుడు దాని తర్వాత వీళ్ళు కౌరవులు పాండవులు అందరూ కలిసి వేటకైతే వెళ్తారనమాట. అంటే ఎలా అంటే ఒక మూవింగ్ టార్గెట్ ఉందనుకోండి, అంటే జంతువులు కదులుతూ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు బాణాలు దానికి గురిగా వేయడం ప్రాక్టీస్ చేసి ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయగలరు, అంటే ఇంకొంచెం బాగా నైపుణ్యత వస్తుంది అన్నట్లుగా భావించి వేటకైతే వెళ్తారనమాట. అప్పుడు ఏమవుతుందనంటే అక్కడ వేట కుక్క, అంటే వీళ్ళతో పాటు తీసుకెళ్ళిన ఒక వేట కుక్క అంటే ఏకలవ్యుని చూసి అరుస్తూ ఉంటుంది అనమాట, పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అంటే అతను ఎలా ఉంటాడంటే కొంచెం మట్టి అదంతా ఈ అంటే జుట్టు అంతా పెరిగిపోయి ఎలా ఉంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఏకలవ్యుడు ఆ కుక్క నోట్లోకి కరెక్ట్గా 7 బాణాలు అయితే వేస్తాడనమాట. 6 or 7 బాణాలు అయితే వేస్తాడు. ఎలా అంటే ఆ కుక్క నోటికి మొత్తం ఆ బాణాలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ఆ కుక్క ఇంకా అరవలేకుండా అయితే అయిపోతుంది అనమాట. ఆ కుక్క అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి అదనంటే సౌండ్ ఎటు సైడ్ నుంచి వస్తుందో చూసి అటు సైడు గురి తప్పకుండా బాణం వేయడం అనేది దాన్ని ఏమంటారంటే శబ్దవేద లేకుంటే శబ్దభేద అన్నట్లుగా అది ఒక టెక్నిక్ అనమాట. సో దాన్ని ఒక అస్త్రంగా కూడా అంటారు, కానీ ఒక టెక్నిక్ అనమాట అది. సో దాన్ని అంత తక్కువ సమయంలోనే ఏకలవ్యుడు అయితే నేర్చుకొని ఆ కుక్కకి అయితే వేశాడనమాట. సో దట్ ఎలా అంటే ఆ కుక్క ఇంకా అరవలేకుండా అయిపోయింది అనమాట. సో కుక్క సౌండ్ ఎటు సైడ్ నుంచి వస్తుందో అటు సైడ్కి బాణం వేశాడు. సో ఇది ఎలా అంటే మామూలుగా ఒక టార్గెట్ని నార్మల్గా కళ్ళతో చూసి బాణం వేసేటప్పుడే చాలామంది కరెక్ట్గా టార్గెట్ని ఛేదించలేరు. అలాంటిది టార్గెట్ని చూడకుండా సౌండ్ ఎటు సైడ్ నుంచి వస్తుందో చూసి అటు సైడ్కి కరెక్ట్గా బాణం వేయడం అంటే అతను ఎంత ప్రాక్టీస్ చేస్తుంటాడో నేను ఇంకా మీ అంచనాలకే వదిలేస్తున్నాను. సో అంత ప్రాక్టీస్ అయితే చేసి అలా వేసాడు అనమాట. తర్వాత ఏంటంటే ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోతాడు, ఇలాగా అన్నట్లుగా. అంటే వీళ్ళంతా కూడా చెప్తారన్నమాట, ఆ కుక్కని సైడ్ చూసి వీళ్ళందరూ చెప్తారనమాట. తర్వాత ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కలిసి అర్జునుడితో పాటు వెళ్తారు. తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ద్రోణాచార్యుడు ప్రతిమను చూసి ద్రోణాచార్యుడు అయితే ఆశ్చర్యపోతాడు అనమాట. తర్వాత ఇంకా ద్రోణాచార్యుడికి అంతా అర్థమైపోతుంది, ఓకే ఇలా చూసి ఇలా రాత్రి అంతా అంటే పగలంతా చూసి రాత్రి నేర్చుకుంటున్నాను అన్నట్లుగా ఏకలవ్యుడు చెప్తాడు. ఇంకా సీన్ అంతా ద్రోణాచార్యుడికి అయితే అర్థమైపోతుంది. అప్పుడు ఇక్కడ కొన్ని డిఫరెంట్ అంటే కొంతమంది ఒపీనియన్స్ కొంతమంది లాగా అట్లయితే ఉంటుంది అనమాట. ఏంటి అని అంటే ద్రోణాచార్యుడు అదంతా చూసిన తర్వాత తనకి గురుదక్షిణ కావాలి అన్నట్లుగా అయితే అడుగుతాడు. అంటే ఏకలవ్యుడు ఎలా ఫీల్ అవుతాడు అంటే గురుదక్షిణ అంటే మీనింగ్ ఏంటి, తనని అంటే తన గురువుగా అంటే ఏకలవ్యుడి గురువుగా తను అంగీకరించినట్లే కదా. సో తను ఎలా అంటే చాలా సంతోషపడిపోయేసి ఏం కావాలి అన్నట్లుగా అయితే అడుగుతాడు అనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు కుడి చేతి బొట్టన వేలుని అయితే అడుగుతాడు. ఓకేనా, సో అది అంటే అది సిచ్యువేషన్ అనమాట. అంటే ద్రోణాచార్యుడు అలా అడగడానికి కారణం ఏంటంటే అతను యూజ్ చేసే ఆ విద్య అంతా మగధ, అంటే అలా ఎవరంటే జరాసంధుడికి యూజ్ అవుతుంది అన్నట్లుగా. సో ఆ జరాసంధుడు ఆ మగధ ఏంటంటే వీళ్ళకి ఆపోజిట్లో ఉంటారనమాట. సో అలా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. రీజన్స్ పక్కన పెడితే అడగడం అయితే అడిగాడు. అడగంగానే ఏకలవ్యుడు ఏంటంటే అంటే కత్తితో తన కుడి చేతి బొట్టన వేలని అయితే కోసి ఇచ్చేస్తాడనమాట. సో మీరు కమెంట్ చేయండి, అలా ద్రోణాచార్యుడు అడగడం కరెక్టా రాంగా. తర్వాత మనం ఇప్పుడు ఏకలవ్యుడు అంటే ఎలా చనిపోయాడు అనే దాని గురించి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ద్రోణాచార్యుడు భయపడింది ఏంటి అంటే తన కుడి చేతి బొట్టన వేలు తీసుకోవడానికి గల రీజన్ ఏంటి, తను చెడు వాళ్ళతో వెళ్ళి యుద్ధం చేస్తాడేమో, అంటే తన ద్వారా అంటే దూరం నుంచి చూసినా దగ్గర నుంచి నేర్చుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్
నేర్చుకునింది అయితే ద్రోణాచార్యుడు చెప్పేది వినే కదా. సో అలా ఎవరైనా చెడు వాళ్ళతో చేస్తాడేమో, అది మళ్ళీ అగైనెస్ట్ వీళ్ళకి కురువంశానికి అవుతుందేమో అన్నట్లుగా భయపడ్డాడు కదా. సో తను భయపడినట్లే జరుగుతుంది అనమాట. ఏకలవ్యుడు మళ్ళీ తన బొట్టనవేలు లేకున్నా సరే చాలా గొప్ప, మిగతా 4 వేలతో చాలా గొప్పగా అయితే మళ్ళీ ఆర్చరీని అయితే నేర్చుకొని జరాసంధుడి వైపు అయితే పోరాడతాడనమాట. ఇంకా చెప్పాలంటే జరాసంధుడికి సైన్యాధిపతిగా కూడా ఉంటాడు అన్నట్లకైతే మెన్షన్ చేస్తున్నారు. సో జరాసంధుడి సైడ్ అయితే మళ్ళీ పోరాడతాడు అనమాట. సో అది అంటే ఏదైతే ద్రోణాచార్యుడు అనుకున్నాడో మళ్ళీ అదే అయితే జరిగింది. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఇలా జరాసంధుడు దాని తర్వాత ఏకలవ్యుడితో కలిసి కృష్ణుడి మీద కూడా చాలాసార్లు అయితే యుద్ధానికి అయితే వెళ్ళారనమాట. సో ఇప్పుడు ఏమవుతుందనంటే ఒకసారి ఏమవుతుందంటే కృష్ణుడు భీముడితో పాటు వెళ్ళి జరాసంధుని అయితే చంపించేస్తాడు. ఓకేనా, అదందరూ మనకి తెలుసు అనమాట. జరాసంధుని అయితే చంపించేసిన తర్వాత ఏమవుతుందనంటే ఏకలవ్యుడు దానికి ప్రతీకారంగా, అంటే దాని ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్లుగా అయితే భావిస్తాడనమాట. ఏమవుతుందనంటే పౌండ్రకుడు దాని తర్వాత ఏకలవ్యుడు వీళ్ళిద్దరూ కలిసి ద్వారకనైతే అటాక్ చేయాలి అన్నట్లుగా అయితే ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. ఫస్ట్ ఏమవుతుందనంటే పౌండ్రకుడు వెళ్ళి అక్కడైతే కృష్ణుడితో అయితే యుద్ధం చేస్తాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే తను డైరెక్ట్గా వెళ్ళి పౌండ్రకుడితో యుద్ధం చేస్తూ నారాయణి సేనని లేకుంటే వాళ్ళ సేనని అంతటిని ఏకలవ్యుడితో యుద్ధం చేయడానికి అయితే పంపిస్తాడు అనమాట. ఇక్కడేమవుతుంది, ఇక్కడైతే పౌండ్రకుడిని కృష్ణుడు చాలా ఈజీగానే చంపేస్తాడు. కానీ ఇక్కడేమవుతుంది అంటే ఏకలవ్యుడు వీళ్ళందరినీ ఓడించేస్తాడు. కృష్ణుడు పంపించిన సైన్యాన్ని మొత్తాన్ని ఓడించేస్తాడు, ఎంతో మందిని చంపేస్తాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా కృష్ణుడు మళ్ళీ ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏకలవ్యుడితో పోరాడిన తర్వాత ఏకలవ్యుడి తలనైతే తన సుదర్శన చక్రంతో అయితే కట్ చేస్తాడు అన్నట్లుగా అయితే ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న స్టోరీ కూడా ఉందన్నమాట. ఏంటంటే అలా చంపే ముందు ఇలా చెప్తాడనమాట, నీకు అంటే ఎలా అంటే కావాలని నీ కులం పేరు చూసుకొని ద్రోణాచార్యుడు నీకు విలువిద్య నేర్పించలేదు కాబట్టి నువ్వు ఇంకో జన్మెత్తి నీ ప్రతీకారం తీర్చుకోవచ్చు అన్నట్లుగా కూడా కృష్ణుడు చెప్తాడన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు సోదరులు కదా, అంటే కజిన్స్ లాగే కదా. సో అలా చంపేసిన తర్వాత తనే మళ్ళీ దుష్టద్యుమ్నుడిగా అయితే పుడతాడు, దాని తర్వాత ద్రోణాచార్యుడిని అయితే చంపుతాడు అన్నట్లు ఇంకో కథ కూడా ఉంది. సో అదైతే నాకు ఎక్కడా కనిపించలేదు, నేను చదివిన కొన్ని సోర్సులు అయితే తెలిసిందనమాట. సో ఇది ఓవరాల్గా ఏకలవ్యుడి గురించి. ఇక్కడ నేను ఇంకోటి ఏంటంటే ఎందుకు అంత పవర్ఫుల్ అన్నట్లుగా నేను ఎందుకు చెప్తున్నాను ఏకలవ్యుని అని అంటే, ఇప్పుడు మనకి ద్రోణ పర్వంలో ఏమవుతుంది అని అంటే ఘటోత్కచుని అయితే చంపుతాడు అనమాట. ఎవరు? కర్ణుడు. అప్పుడు ఏమవుతుంది, అందరూ బాధపడుతుంటే కృష్ణుడు మాత్రం ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు అని అంటే ఇలాగా అప్పుడు చెప్తాడనమాట ఏంటంటే ఇలా ఇప్పటి వరకు ఎవరిని ఘటోత్కచుని చంపకుండా వదిలేసింది ఎందుకనంటే దీనికోసమే అన్నట్లుగా చెప్పి దాని తర్వాత ఈ విషయాలన్నీ చెప్తాడనమాట. ఎవరెవరంటే జరాసంధుడు, శిశుపాలుడు, ఏకలవ్యుడు ఇలా ఎంతోమందిని ఇక్కడికి రాకముందే వాళ్ళందరినీ చంపించేశాను. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళు కానీ బతుకుండి ఉంటే వాళ్ళందరూ పాండవుల సైడ్ అంటే కౌరవుల సైడ్ వెళ్ళేటోళ్ళు, పాండవులకి కష్టమైపోయేది అప్పుడు కౌరవులతో యుద్ధం చేయడం. ఎందుకనంటే పాండవుల సైడ్ చూసుకుంటే మనం ఒక అర్జునుడు మాత్రమే మంచి యోధుడు అనమాట. అభిమన్యుడు, సాత్వికి వీళ్ళు కూడా ఉన్నాడు. ఇంకా భీముడు అంటే గదాధారి. ఓకేనా, వీళ్ళు మెయిన్ అన్నమాట. ఇటు సైడ్ చూసుకుంటే మనకు చాలామంది ఉన్నారు అప్పటికే. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, దాని తర్వాత అశ్వత్థామ ఉన్నారు, దాని తర్వాత భగదత్తుడు ఉన్నాడు, ఇలా చాలామంది ఉన్నాడు. మళ్ళీ దాంతోపాటు దుర్యోధనుడు ఉన్నాడు. ఇలా చాలామంది అయితే ఉన్నారనమాట. వాళ్ళతో పాటు మళ్ళీ జరాసంధుడు, దాని తర్వాత శిశుపాలుడు, ఏకలవ్యుడు వీళ్ళందరూ కలిసారనుకోండి, కౌరవుల సైన్యం అంటే చాలా కష్టమైపోతుంది వీళ్ళందరినీ చంపడం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరినీ చంపగలిగేది అర్జునుడు ఒకడే కదా. సో వాళ్ళకి కష్టమైపోతుంది అనమాట పాండవులకి. అందుకనే అసలు కురుక్షేత్ర యుద్ధం రాకముందే వీళ్ళందరినీ ముందే చంపించి పెట్టేశాడు అనమాట కృష్ణుడు. ఇంకా చాలా మంది పేర్లు అయితే మెన్షన్ చేస్తుంది, బకాసురుడు గురించి, వీళ్ళందరి గురించి. వాళ్ళందరినీ కూడా ముందే చంపించేశాడు కదా. సో ఇదన్నమాట స్టోరీ. అప్పుడు చెప్తాడనమాట ఇలా ఒకవేళ ఏకలవ్యుడే కానీ యుద్ధానికి కానీ వస్తే అతను ఓడించడం చాలా కష్టమయ్యేది, అందుకనే తను ముందే నేను చంపేశాను అన్నట్లుగా కూడా అర్జునుడితో అయితే చెప్తాడనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు ఏకలవ్యుడు ఒక గొప్ప ధనుర్ధారి అన్నట్లయితే. సో ఇది గైస్ ఏకలవ్యుడి గురించి కృష్ణుడు చెప్పింది. దాని తర్వాత తను ఎలాగా ఏమేమైంది ఒక్కొక్క ఫేజ్లో తన లైఫ్ గురించి. హోప్ మీకు వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే ఏకలవ్యుడు వర్సెస్ అర్జునుడు, ఏకలవ్యుడు వర్సెస్ కర్ణుడు, ఇవి 2 వీడియోలు అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్, బై.